జై శ్రీమన్నారాయణ. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள எழுந்து அரியன்ன పేరరవం உள்ளம் పుగుందు కుళిందేలోరెంబావాయ్. మన గోదమ్మ 6వ పాసురాన్ని అనుగ్రహించారు. ఇవాల్టి రోజున 6వ పాసురం అంటే ముందు 5 రోజులలో మన గోదమ్మ మొదటి పాసురంలో మాసాన్ని కీర్తించారు. 2వ పాసురంలో నియమాలను, చేయవలసినవి చేయకూడనివి చెప్పారు, 10 నియమాలను. 3వ పాసురంలో ఫలశ్రుతిని అనుగ్రహించారు. అంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, కుటుంబము సుభిక్షంగా ఉంటుంది, ఫలాన్ని అనుగ్రహించారు. 4వ పాసురంలో వర్షదేవుణ్ణి ఆజ్ఞాపించారు, వర్షం ఎలా కురవాలో మన గోదమ్మ. 5వ పాసురంలో నామ వైభవాన్ని అనుగ్రహించారు. మొదటి పాసురంలో పరవాసుదేవుడు నారాయణ వైభవాన్ని అనుగ్రహించారు. 2వ పాసురంలో వ్యూహనాథుడు క్షీరాబ్ధినాథుడి యొక్క నామ వైభవాన్ని అనుగ్రహించారు. 3వ పాసురంలో ఉత్తమ విభవావతారమైన వామనావతారాన్ని అనుగ్రహించారు. 4వ పాసురంలో పర్పనాభన్ వైభవాన్ని అనుగ్రహించారు. 5వ పాసురంలో దామోదర వైభవాన్ని అనుగ్రహించారు మన గోదమ్మ గారు. ఇక ఇవాల్టి పాసురం నుంచి వ్రతం ప్రారంభం. అంటే ఈ 5 రోజులలో వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పారు. ఇక 6వ పాసురంలో ఒక్కొక్క గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదమ్మ గారు. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అంటే ఈ 10 పాసురాలలో 10 మంది గోపికలను లేపుతోంది మన గోదమ్మ. అంటే 5 లక్షల మంది గోపికలను మేల్కొలిపినట్లే. మనము స్వామి దగ్గరకు, పెరుమాళ్ళ దగ్గరకు ఎలా వెళ్ళాలి? ఒంటరిగా వెళ్ళకూడదట. ఒంటరిగా వెళితే ఏమవుతుంది? మన తప్పులన్నీ కనిపిస్తాయట. వెంటనే క్షిపామి, శిక్షిస్తాను, ఇంకొకసారి నరకానికి పంపిస్తాను అంటాట పరమాత్మ. ఎందుకు ఇంత కోపం మనం అంటే స్వామికి? అంటే మనము అనేక జన్మల నుంచి అనేక కర్మలు, పాపాలు, పుట్టుక, మరణము, స్వర్గము, నరకము, మళ్ళీ భూలోకము. పరమాత్మ మనకు తండ్రి. తండ్రికి ప్రేమ ఎక్కువ, హితము ఎక్కువే. కనుక ప్రేమ ఎక్కువ అవ్వడము చేత మనము దిద్దుబాటు కావట్లేదే, బాగుపడట్లేదే అన్న బాధతో చిరు కోపం. ఆ కోపం ఎలా పోతుందో తెలుసునా? భక్తులకు మూలంగా, అంటే భక్తులను ముందుంచుకుని స్వామి దగ్గరకు వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళకూడదు, భక్తులతో కూడి వెళ్ళాలి. ఉదాహరణ, నివేదియత్ మాంక్షిప్రం అని మన విభీషణుడు రావణాసుడి యొక్క తమ్ముడు శ్రీమద్ రామాయణంలో నేరుగా రామచంద్రుడి దగ్గరకు వెళ్ళలా. ఎవరి పురుషకారంగా వెళ్ళారు విభీషణుడు అంటే సుగ్రీవుణ్ణి ముందుంచుకుని రామచంద్రుడిని ఆశ్రయించాడు, రామచంద్రుడిని సేవించాడు కదా. అలాగే మనం కూడా నేరుగా స్వామి దగ్గరకు వెళ్లకుండా భక్తులను అడియారుగల్ భాగవత గోష్ఠిని ముందుంచుకుని స్వామిని సేవించాలి. అలాగే మన రామచంద్రుడు కూడా జగన్నాథుడైన నారాయణుడైన రంగనాథుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు సహపత్య విశాలాక్షి ఎవరితో కూడి వెళ్ళాడు? సీతమ్మను తీసుకువెళ్ళి రంగనాథుడి దగ్గరకు వెళ్ళాట. సీతమ్మతో పాటుగా రంగడి దగ్గరికి వెళ్ళాడట రామచంద్రుడు. ఎందుకని? తనిగా వెళితే ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించి ఎక్కడ సక్తమైపోతామో అని భక్తులతో, భాగవతోత్తములతో కూడి సన్నిధానానికి వెళ్ళాలి. అలాగే నిత్య సూరులతో కూడి, అంటే విశ్వక్సేనన్, అదేవిధంగా మన గరుడాళ్వార్ సేవించుకుని అప్పుడు స్వామి దగ్గరకు వెళ్ళాలి అంటూ మన గోదమ్మ క్రమాన్ని నేర్పిస్తున్నారు. ఇవాల్టి పాసురము నుంచి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు గోపికలను లేపుతున్నారు.
గోపికలు ఏమిటి అంటే మన కృష్ణయ్య వ్రతం చేద్దామని చెప్పాడు కదా వర్షార్థమయ్యి, కనుక నేను నీలాదేవికి ఇంటికి వెళతాను, మీరందరూ కూడా మీ ఇంటికి వెళ్ళి పడుకోండి, తెల్లవారుజామున నా దగ్గరకు రండి, నేను మీతో వ్రతం చేయిస్తాను అని చెప్పాడు కృష్ణయ్య గోపికలందరికీ కూడా. కనుక కృష్ణయ్య నీలాతుంగ స్తనగిరి తటి, నీలమ్మ నప్పిన పిరాటి ఇంటికి వెళ్ళాడు కృష్ణయ్య. గోపికలందరూ కూడా వెళ్ళారు. ఈ గోపికలలో 10 మంది గోపికలు మాత్రం పడుకుని ఉన్నారట. పడుకోవడము అంటే మనలాంటి తమో గుణము కలిగిన నిద్ర కాదు గోపికలది. అలా నేత్రాలు మూసుకుని స్వామి యొక్క కళ్యాణ గుణాలను, స్వామి యొక్క సౌందర్యాన్ని మనసులో తలుచుకుంటూ ఉన్నారట ఈ 10 మంది గోపికలు. కనుక మన గోదమ్మ గారు తెల్లవారింది తల్లి గుర్తులు చెప్తోంది ఇవాల్టి పాసురము నుంచి. మొదటి గుర్తు ఏమిటి? పుళ్ళుం సిలుంబినగాన్. ఏగో పక్షులు అరుస్తున్నాయి తల్లి, పుల్ సిలుంబినగా అనొచ్చును కదా మన గోదమ్మ. పుళ్ళుం అంటే పక్షులు కూడా అరుస్తున్నాయి. ఇది రెండవ గుర్తట. మొదటి గుర్తు ఏం చెప్పింది మన గోదమ్మ గోపికతో, లోపల గోపికతో అంటే మేమింతమంది వచ్చాం తల్లి, కనుక తెల్లవారింది, నీవు ఇంకా అలాగే పడుకుని ఉన్నావా అన్నారట మన గోదమ్మ గారు లోపల గోపికతో. వెంటనే లోపల గోపిక సమాధానం చెప్పారట. ఏమని? లేదు, మీరసలు రాత్రి పడుకుంటేనే కదా ఆనాడు రామచంద్రుడితో సీతమ్మతో వెళ్ళిన లక్ష్మణ స్వామి ఎలా అయితే పడుకోలేదో మీరు కూడా పడుకోలేదు, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు, కనుక మీ గుర్తు నేను నమ్మను అన్నారట లోపల గోపిక. తర్వాత రెండవ గుర్తుగా పుళ్ళుం, లేదు తల్లి, ఏగో పక్షులు కూడా అరుస్తున్నాయి. మనకు ఇప్పుడు ఇంటి మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు కట్టడం వల్ల, అలా 2-3 అంతస్తులు వేసుకోవడం వల్ల మన ఇంటి మీద ప్రకృతి రమణీయత్వం, ప్రకృతి యొక్క సౌందర్యం, పక్షుల కిలకిల రావాలు మర్చిపోయాం, వింటాం. కనుక ఈ గోపికకు ఏం చెప్తున్నారు మన పుళ్ళుం, తెల్లవారుజామున పక్షులన్నీ లేచి అరుస్తున్నాయి. సిలుంబినగా, సిలుంబు అంటే అరవటం, అరుస్తూ వెళుతున్నాయి తల్లి మేత మేయడానికి, కనుక తెల్లవారింది అని గుర్తు అన్నారు మన గోదమ్మ గారు లోపల గోపికతో. వెంటనే లోపల గోపిక గారు అన్నారు కదా, లేదు గోదమ్మ, మీరందరు ఇంతమంది కలిసి మాట్లాడుకోవడము చేత మీ మాటలు వినిపించి పక్షులు కూడా ఏమనుకున్నాయో తెలుసునా, తెల్లవారింది కాబోలు అనుకున్నాయి అవి కూడా, కనుక ఇది కూడా గుర్తు కాదు తెల్లవారింది అనటానికి అన్నారు లోపల గోపిక మన గోదమ్మ గారితో. ఇక రెండవ గుర్తు చెబుతున్నారు. పుల్ అరైన్ కోయిలిల్ వెள்ளై విళి సంగిన్ పేరరవం కేట్టిలయో. పుల్ అంటే పక్షులు, అరైన్ అంటే పక్షులకు రాజైన గరుడ భగవాన్, గరుడాళ్వార్. కో అంటే ప్రభు అంటే పక్షులు, పక్షులకు ప్రభువైన గరుడాళ్వార్, గరుడాళ్వార్లకు రాజు అయిన శ్రీమన్నారాయణుడు, ఇల్ పరమాత్మ వెంచేసి ఉండే కోయిల్. కనుక పక్షులకు రాజు గరుత్మంతుడు, గరుత్మంతుడికి రాజు పరమాత్మ. కోయిల్లో వెள்ளై విలి సంగిన్ తెల్లటి రంగు కలిగిన పెద్ద ధ్వని, శంఖానాదము పెద్ద ధ్వని, పేరరవం గొప్ప ధ్వని, కేటిలయో వినలేదా అంటున్నారు మన గోదమ్మ గారు లోపల గోపికతో. పెరుమాళ్లకు ఎలా పిలిపించుకోవడం అంటే ఇష్టమట? పుల్లరైన్ కోన్ అంటే గరుడాళ్వార్ల రాజు అనిపించుకోవడం స్వామికి ఇష్టమట. సీతాపతే అనిపించుకోవడం ఇష్టమట. అదేవిధంగా పాండవ దూత అనిపించుకోవడం ఇష్టమట స్వామికి. అదేవిధంగా దాసరథి అనిపించుకోవడం ఇష్టమట మన రామచంద్రుడికి. అదేవిధంగా వరద గజేంద్ర వరదన్ అనిపించుకోవడం ఇష్టమట. ఇలా పెరుమాళ్లకు నామాలు, ఏ నామాలంటే ఇష్టము అంటే భక్తుల పేర్లు ముందుండాలట, తన పేరు తర్వాత ఉండాలట, కనుక ఇలా పిలిపించుకోవడం ఇష్టం. కనుక మన గోదమ్మ స్వామికి ఇష్టమైన పేరుతో పిలుస్తున్నారని. పుల్లరైన్ కోయిలిల్ పక్షులకు రాజు అయిన గరుత్మంతుడి రాజా, ఆ కోయిలలో పెద్ద శంఖనాదము వినిపించలేదా, కేటిలయో అంటున్నారు మన గోదమ్మ గారు లోపల గోపికతో. పిల్లాయ్ ఒక అందమైన పేరును పెట్టారు ఇవాల్టి గోపికకు. ఏమని ఈమె పేరు? పిల్లాయ్ అంటే
ఒక జ్ఞానమే కలిగిన దానా. ఒక జ్ఞానం ఏమిటి? పరమాత్మ గురించే ఎప్పుడు నీకు అనుభవము, ఆలోచన. ఆ పరమాత్మను ఆశ్రయించిన భక్తుల గురించి మాత్రం నీకు ఆలోచన లేదే. ఓ పిల్ల, ఓ పిల్లాయ్ అంటున్నారు. ఎజుందిరాయ్, మేలుకు శీఘ్రంగా. సరే, అయినా లోపల గోపిక రావట్లేదు, మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ప్రకృతి గురించి చెబితే పక్షులు అరుస్తున్నాయి, శంఖనాదం వినిపించట్లేదా అంటే లోపల గోపిక రావట్లేదు. కనుక ఈసారి ఏం చెప్దాము? కృష్ణయ్య గురించే కదా ఈమె తపనంతా కూడా. మనసులో కృష్ణయ్య గురించి ఆలోచిస్తోంది కదా. కనుక కృష్ణయ్యకు ఆపదొచ్చింది అంటే శీఘ్రంగా బయటకు వస్తుంది అని అనుకుని మన గోదమ్మ గారు పేములై, అదిగో పూతన వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసునా? ఆ పూతన తన యొక్క స్తన్యానికి విషాన్ని రాసుకుని వచ్చింది. ఆ విషమట నన్ను ఏమీ చేయకూడదు, మిగతా పిల్లల్ని ఏం చేయకూడదు, కృష్ణయ్య కోసమే ఈ విషము అనుకుని స్తన్యానికి విషము రాసుకుని. ఇంకా ఈ పూతన గారు ఎవరు అంటే బకాసుర, అఘాసుర పక్షులకు సంబంధించిన రాక్షసులకు చెల్లెలట పూతన. ఈమె కూడా ఒక పక్షి జాతికి చెందినదే ఈ రాక్షసి కూడా. కాకపోతే వీళ్ళకు మాయ విద్యలన్నీ తెలుసును కాబట్టి అందమైన రూపంతో వచ్చిందట. అందమైన రూపంతో, అందమైన కుండలాలు ధరించి, చక్కగా వక్షస్థలానికి ఆ విషాన్ని రాసుకుని వచ్చిందట. ఎక్కడికి వచ్చింది? గోకులానికి వచ్చింది. గోకులంలో రాగానే మొత్తం సందడంతా కనిపిస్తోందట. ఎవరి ఇళ్లలో లేరట. గోపికలందరూ ఎక్కడ ఉన్నారు అంటే మన కృష్ణయ్య దగ్గరే నందగోప భవనంలోనే ఉన్నారట. గోపికలందరూ కూడా వెళ్ళేవారే కానీ నంద భవనానికి తిరిగి వచ్చేవారే లేరట. రాక్షసులు కానివ్వండి, భక్తులు గోపికలు కానివ్వండి, వెళ్ళిన వాళ్ళు అలా ఉండడమే. ఆ కృష్ణ సౌందర్యానికి మై మరిచిపోవడమే అందరూ కూడా. కనుక ఈ పూతన కూడా కണ്ണన్ని వెతుక్కుంటూ వచ్చింది కదా, ఏదో చేద్దాం, సంహరిద్దాము అని కృష్ణయ్యను చూసింది. ఎంతగానో ఆనందపడిందట. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు ఈ కృష్ణయ్య అని చాలా ప్రేమగా ఎత్తుకుందట కృష్ణయ్యను. అంతే ప్రేమగా మన నల్లని వాడు కూడా వెళ్ళాడట పూతన దగ్గరికి. వెంటనే ఆ పూతన తన స్తన్యాన్ని కృష్ణయ్య నోట్లో పెట్టిందట. ఇప్పటి వరకు అసలు పాలంటే ఏమిటో తెలియనట్లుగా, మన కృష్ణయ్యకు ఆకలి వేసినట్లుగా ఆమె పాలు ఇచ్చింది. విషము పాలని స్వీకరించాడు కృష్ణయ్య. చూడండి, ఈమె ప్రేమతో విషాన్ని ఇచ్చిన పరమాత్మ ప్రేమతో స్వీకరిస్తున్నట్ట. మరి ఎలా చనిపోయింది? నంజుండు అని లోపల గోపిక చెప్పిందట. సరే, మన గోదమ్మేమో పేయములై పూతనొచ్చింది అంటే లోపల గోపిక నంజుండు, విషము త్రాగాడు మన కృష్ణయ్య, సంహరించాడు పూతనని అందట లోపల గోపిక. సరే, పాలే కదా తాగింది మన కృష్ణయ్య, ఎలా చంపాడు? కృష్ణయ్య ఏం సంహరించలేదండి పూతనని. పాలు బాగా ఎగశ్వాసతో పీల్చగా పాలతో పాటుగా ప్రాణాలు కూడా వచ్చేసినాయి. నంజుండు. కనుక పూతన రావడము, వచ్చినామే చనిపోవడము కూడా జరిగింది అని లోపల గోపిక చెప్పిందట. వెంటనే కళ్ళచ్చగడం అన్నారు మన గోదమ్మ గారు. ఈసారి ఇంకో రాక్షసుడు వచ్చాడు. ఎవరో తెలుసునా? శకటాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు అనగానే లోపల గోపిక అందట కలక్కలోచి ఏమందట? శకటాసుడు వచ్చాడని మన గోదమ్మ చెబితే స్వామి తన పాదాలతోనే ఆ శకటాసుని సంహరించాడు అందట లోపల గోపిక. రాక్షసుడు శకటం అనే బండిలో ఆవహించగానే స్వామికి ఆకలి వేసిందట మన కృష్ణయ్యకి. చిన్న పిల్లలకి ఆకలి వేస్తే కాళ్ళు చేతులు చాచుతూ ఉంటారు కదా, అలాగే మన కృష్ణయ్య కూడా పాదాన్ని చాచాడట. ఆ కృష్ణయ్య అందమైన ఆ పాదము చివరి భాగము బండికి తగిలిందట. అమాంతం బండి పైకి ఎగిరి కింద పడిందట. కണ്ണన్ మాత్రం మంగళంగా పల్లాండుగా వేంచేసి ఉన్నాడు. కనుక మన పెద్దలు అంటారు, స్వామి నీ పాదము మాకు రక్షకమే, నీ పాదము నీకు కూడా రక్షకమే. కనుక తిరుక్కాలాండ పెరుమానే, నీ పాదాలే కదా కృష్ణ ఇప్పుడు నిన్ను రక్షించినాయి అంటారు మన పెద్దలు. అలా శకటాసుర సంహార వైభవాన్ని అనుగ్రహించింది గోదమ్మ. అయినా లోపల గోపిక రాలేదు. వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై ఉళ్ళత్తు కొండు మునివర్గళం యోగిగళం. క్షీరాబ్ది. వెళ్ళత్తు అంటే క్షీరాబ్ది.
అరవిల్ తుయిల మరంద. క్షీరాబ్దిలో పరాత్పరుడు ఎలా పడుకుని ఉన్నాడు, దేని మీద పడుకుని ఉన్నాడు? అరవిల్, అందమైన, చల్లనైన, విశాలమైన, పరిమళమైన ఆదిశేషుడి పాన్పు మీద తుయిల మరంద పడుకుని ఉన్నాడట. పడుకున్నవాడెవరు? సామాన్యుడా? విత్తినై, జగత్కారణ భూతుడు. పరమాత్మ ఎక్కడి నుంచి అవతారాలు అంటే, రామచంద్రుడిగా అవతరించాలన్నా ఆ క్షీరాబ్దినాథుడి నుంచి రామచంద్రుడిగా అవతరించేవాడట. కృష్ణయ్యగా అవతరించాలన్నా క్షీరాబ్ది నుంచే కృష్ణయ్యగా అవతరించేవాడట. కనుక మత్స్యమూర్తిగా అవతరించాలన్నా, అదేవిధంగా వరాహ పెరుమాళుగా అవతరించాలన్నా, నృసింహుడిగా అవతరించాలన్నా, ఈ పెరుమాళ్లకు రామకృష్ణ అవతారాలకు మూలమేమిటి అంటే, ఇదిగో ఈ ఆదిశేషుడి మీద పడుకుని ఉండే క్షీరాబ్దినాథుడు. అటువంటి క్షీరాబ్దినాథుడని తలుచుకుంటూ మనసులో ఉంచుకుని ఉళ్ళత్తుకొండు. ఆ క్షీరాబ్దినాథుడైన జగత్కారణభూతుణ్ణి ఈ యోగులు మునులు మనసులో ఉంచుకుని మెల్ల ఎజుందు. లేచేటప్పుడు ఎలా లేస్తున్నారట మునులు యోగులందరూ కూడా? మనము కూడా ఇలాగే లేవాలి. ఫోన్లో అలారం మోగగానే టప్మని లెగుస్తాం. లేవకూడదట. మన అంతర్యామిగా పరమాత్మ వేంచేసి ఉన్నాడు కదా మన హృదయంలో, లోపల హృదయ కమలంలో. కనుక మెల్లగా లేవాలట. ఒక గర్భిణీ స్త్రీ ఎలా అయితే మెల్లగా లేస్తుందో అలా మనము లేవాలి. అలా ఎవరు లేచారు? మునులు, యోగులు. వీరిద్దరూ కూడా మెల్లగా లేస్తూ ఏం చెప్పాలి లేచేటప్పుడు? అరియన్న పేరరవం, హరినామ సంకీర్తన చేస్తున్నారట మునులు, యోగులు కూడా. ఎన్నిసార్లు చేయాలి లేవగానే హరినామ సంకీర్తన? 7 సార్లు. కనుక మునులు, యోగులు కూడా మెల్లగా లేస్తూ హరి 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 అంటూ 7 సార్లు హరినామ సంకీర్తన చేస్తూ లేస్తున్నారు తల్లి. కనుక ఇద్దరు హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఓ తెల్లవారింది అని ఇంకో ఇద్దరు లేచారట. వారు హరినామ సంకీర్తన చేస్తున్నారట. వారి నామాన్ని విని ఇంకొక 5గురు లేచారట. వారు హరినామ సంకీర్తన చేస్తున్నారట. అలా మొత్తం అందరూ లేచి మునులు, యోగులు ఒక్కసారిగా హరినామ సంకీర్తన చేస్తుంటే, పేరరవం, ఆ హరినామం నీకు వినిపించలేదా అని మన గోదమ్మ లోపల గోపికను అడుగగా, ఉళ్ళం పుగుందు కుళిందు, ఆ నామము మనసులో, చెవుల నుంచి మనసులోకి వెళ్ళి పుగుందు ప్రవేశించి హరినామం కుళిందు, చక్కగా శరీరం అంతా పులకించి వెంటనే లోపల గోపిక బయటకు వచ్చి గోష్ఠిలో చేరిందట. హరిహరతి పాపాని, హరి అంటే హరతి పాపాని, మన పాపాలన్నీ పోగొడతాడట స్వామి అంటూ మన గోదమ్మ ఇవాళ పాసురాన్ని అనుగ్రహించారు. పుళ్ళుం సిలుం వినగాన్ పుళ్ళరైన్ కోయిలిల్ வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜுந்திராய் பேமுலை நஞ்சுண்டு கள்ளச்சுகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எஜுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.